మానుకుంటాం వాతం బాగుంది దాంట్లో చేయను పొలం ఆ పొలంలో అమ్మవారు ఆకలి దుంతా ఉన్నప్పుడు ఆకలి పెరుగు దిగబడి అమ్మవారి పైకి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ పోలేటువంటి ఎద్దులకు కానీ మనుషులు కానీ ఎందుకు పడిపోయారు వాళ్ళందరూ కూడా మూర్చిపోతారు. వాళ్ళు ఎందుకు పడిపోయారో తెలియదు. కానీ ఆ తర్వాత కొంతమంది ఈ రక్తం ఆకలి దిగబడి రక్తం చాలా పెద్ద ప్రవాహంలాగా బయటకు వస్తే ఈ ప్రవాహం చూసినట్టు మనుషులు అందరూ పడిపోతే తర్వాత ఈ ప్రవాహం ఇలా వాగులోకుండా ప్రవహిస్తూ ఉన్నప్పుడు తద్వారా రైతులందరూ చూసి ఏదో ఎంత జరుగుతూ ఉంది, ఎంత రక్తం ఎలా నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పి చూస్తే వాళ్ళు కొంతమందికి అమ్మవారు ఆవాహమై నేను పోలేరమని అద్దంకి నుంచి వచ్చాను, నన్ను మీరు అద్దంకి జైల్లో ఉన్నప్పుడు నన్ను విధంగా మొక్కున్నారు, కానీ నన్ను మర్చిపోయారు, కానీ నేను ఎక్కడే ఉంటాను నాకు ఇంకొకటి టెంపరీ తర్వాత ఇది అమ్మవారు ఉద్భవించడానికి వచ్చింది. అయితే అమ్మవారి యొక్క మహత్యం ఏంటంటే 450 సంవత్సరాల క్రితం అమ్మవారికి గాయమైంది. ఆ గాయంలో ఇప్పటికి కూడా చెమ్మ వస్తాను అనమాట. ప్రతిరోజు అమ్మవారికి తలంటి అనే కార్యక్రమంతో ప్రతిరోజు ఆ గాయాన్ని శుభ్రం చేసి శుభ్రం నీళ్ళు పెట్టి కడిగి నెయ్యి పెట్టి కడిగి కూరగాయలు పెట్టి కడిగి తర్వాత గొడవెట్టి తుడిచి రోజు పొడి పురుషు కోసం అదంతా కూడా తడిగా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ విధంగా తడిగా తయారవుతుంది అమ్మవారి యొక్క మంచి. అయితే ఈ శిలను చూసినట్టయితే ప్రత్యేక సాలగ్రామ శిల. ఆ రోజు అమ్మవారు వెలిసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో శిల అదే విధంగా ఉంది. ఇప్పటివరకు ఆ శిల కరగడం కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా అమ్మని మనసా వాచా కర్మ అమ్మ నువ్వే నాకు దిక్కు అన్నిదా సనమా సుమే సన్నమా అని అమ్మ నువ్వే నాకు దిక్కు అని చెప్పి మనసా వాచా కర్మ అమ్మగారు కనుకుంటే వాళ్ళ యొక్క కోరికలు 100% నెరవేరుతాయి. కాబట్టి విశేషంగా ఈ భక్తజనం అంతా వచ్చి అమ్మవారి యొక్క ముక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళు పర్టికులర్గా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు వచ్చి అమ్మకు స్వయంగా చెప్పుకోమన్నా అమ్మ మీకు ఏ ఇబ్బంది ఉందో చెప్పుకోమన్నా అమ్మకు చెప్తారు. చెప్పిన తర్వాత క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా వచ్చి అమ్మ యొక్క సేవ చేసుకొని అమ్మవారి యొక్క ముక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది అమ్మవారి యొక్క చరిత్ర. ఈ గిరిపురం అనే పేరు కొండపాటు రూపాంతరించింది. ఇది కొండపాటు పోలేరం తల్లిగా వెలిసిల్లి అనేకమైనటువంటి భక్త జన సందోహంతో అనేకమైనటువంటి కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలతో అమ్మవారు వెలిసిస్తూ ఉంది అని చెప్పి ఇక్కడ తిరునాళ అన్ని సినిమానోత్సవం అనేది ప్రత్యేకం. సినిమానోత్సవం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వెరీ పర్టికులర్ 2 ప్లేస్లు. ఒకటి విజయనగరం ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారు, ఇక్కడ కొండపాటు పోలేరు. అక్కడ ఇక్కడ తేరంటే అక్కడ దసరా ఉన్నటువంటి మరుసటి మంగళవారం సినిమా వచ్చాం. కానీ ఇక్కడ మేము ఉగాది చైత్ర మాసాన్ని బేస్ చేసుకొని సినిమాలు చేస్తాం. చైత్ర మాసంలో వచ్చిన శుక్రవారం తర్వాత వచ్చి 3వ మంగళవారం నాడు తిరునాళ్ళ జరిగింది. తిరునాళ్ళ రోజు మేకపోతుని సినిమాల యొక్క అగ్రభాగాన్ని గురించి ఊరేగింపు చేస్తాం. ఆ సినిమాలోకి అమ్మవారిని ఆహ్వానం చేసి ఊరిలో తిరిగినప్పుడు భక్తుల యొక్క వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం అమ్మవారిని మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేర్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం సినిమాలు వచ్చినది చాలా పెద్ద గొప్ప ఉత్సవం. దాదాపుగా 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నటువంటి అతిపెద్ద తిరునాళ్ళ గుంటూరు జిల్లా కోటప్పకొండ తర్వాత అతిపెద్ద తిరునాళ్ళ అని చెప్పి చెప్పచ్చు.